ఏ విధంగా చెయ్యాలి నిజానికి సూర్య నమస్కారం అనేది? సూర్య నమస్కారం అనేది సూర్యోదయానికి ముందు చేస్తే ఉత్తమ ఫలితము. సూర్యోదయం అవుతున్నప్పుడు చేస్తే మధ్యమ ఫలితము. సూర్యోదయం పూర్తిగా అయిపోయి ఆయన పైకి వచ్చేసిన తర్వాత చేస్తే అధమ ఫలితము హ్మ్. అనేది ఒకటి ఉంది. బ్రహ్మ ముహూర్త కాలంలో చేస్తే ఉత్తమోత్తమ ఫలితం. బ్రహ్మ ముహూర్త కాలం ఎప్పుడు వస్తుంది? 6 గంటలకు సూర్యోదయం అవుతుందంటే 3 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల 24 నిమిషాలు. అంటే 3 గంటల 36 అంటే ఇంకొక 24 నిమిషాలు అయితే 4 అవుతుంది. ఇంకొక 24 నిమిషాలు అయితే 4:24 అవుతుంది. హ్మ్. అంటే 48 నిమిషాలు ఒక ముహూర్తము. 3:36 నుంచి 4:28 ఈ 48 నిమిషాలు మాత్రమే బ్రహ్మ ముహూర్తం. 4:30కు బ్రహ్మ ముహూర్తము, 3 గంటలకు బ్రహ్మ ముహూర్తము అంటూ ఉంటారు. రకరకాల టైమింగ్ చెప్తూ ఉంటారు. అవునవును. అది ముహూర్తము అంటే 48 నిమిషాల టైం ముహూర్తము. హ్మ్. బ్రహ్మ ముహూర్తం అంటే 3:36 నుంచి 4:24 నిమిషాల వరకు మాత్రం ఉంటుంది. హ్మ్. ఆ సమయంలో ఎవరైతే లేచి వాళ్ళు చదువుతుంటారో, ఎవరైతే లేచి ఇంకేదైనా సాధన చేస్తూ ఉంటారో, ఎవరైతే లేచి ఇంకేదైనా పని చేస్తూ ఉంటారో, అంటే సృష్టికర్త ఒకసారి కన్ను తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడని ఒక మాట చెప్తారు. హ్మ్. అప్పుడు ఆయన కన్ను తెరిచి చూడంగా ఎవరైతే కష్టపడితే. కష్టపడడమో సాధన చేయడం చేస్తుంటారో వాళ్ళకి అది సాధించబడుతుంది. హ్మ్. ఆరోగ్యం, ఆయుష్, సంతోషము, సౌలభ్యం అన్ని పెరుగుతాయని. అది బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేయండి అనేసి. హ్మ్. ఆ సమయంలో మొట్టమొదటిగా మేలుకున్నటువంటి ఏకైక జీవి కోడి. కోడి. బ్రహ్మముహూర్త కాలానికి కోడి కూస్తుంది అంటారు. అందుకే అది పరబ్రహ్మ స్వరూపమని, దాన్ని తింటే అప్పులు పెరుగుతాయని కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. హ్మ్. అదే కోడిపుంజు యొక్క బొమ్మను సుబ్రహ్మణ్య స్వామి అనే పతాకం పైన ఉంటుంది చూడొచ్చు. హ్మ్. ఆయన శత్రు రోగ రుణాలకు అధిపతి. మరి దేవత స్వీకరించాడు జెండా పైన. హ్మ్. అది కరెక్ట్గా బ్రహ్మముహూర్త కాలానికి మనం ఏదో చెప్తున్నామో అక్కడ నిద్రలేస్తూ ఉంది. హ్మ్. ఆ సమయంలో చేసేటువంటి సూర్య నమస్కారం పూర్వకాలం మహర్షులు వీళ్ళంతా కూడా ఆ సమయంలో వెళ్ళి నదుల్లోకి వెళ్ళి అవును. స్నానం ఆర్గ్యం ఇచ్చేసి ఆచరించి. స్నానం అనేది అర్ఘ్యం ఇచ్చే వచ్చేవాళ్ళు. ఇక్కడ ఉత్తమోత్తమ ఫలితం ఎప్పుడు ఇస్తా ఉంది? 3:36 నుంచి 4:24 మధ్యలో ఇస్తా ఉంది. మరి సూర్యోదయానికి ముందు, సూర్యోదయం అయ్యేటప్పుడు, సూర్యోదయం తర్వాత. అంటే ఇప్పుడు ఈ విధంగా ఎవరైతే చేస్తుంటారో అధమ ఫలితాన్ని అయిన తర్వాత ఇచ్చేవాళ్ళు, మధ్యమ ఫలితాన్ని సూర్యోదయం అయ్యేటప్పుడు, ఉత్తమ ఫలితాన్ని సూర్యోదయానికి ముందు, బ్రహ్మముహూర్త కాలంలో చేసుకునే ఉత్తమోత్తమ ఫలితం. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా మారింది? నిద్ర మేలుకునే టయానికి నిద్ర ప్రారంభిస్తున్నారు. అవును. ఏ అర్ధరాత్రికో ఇంటికి వెళ్ళి షార్ట్ వీడియోలు చూసి, వాట్సాప్లో చాటింగ్లు చేసి, సీరియస్ ఇన్‌స్టాగ్రామ్ చూసి. డిస్కషన్ మొత్తం కంప్లీట్ చేసి, ఫైల్స్ క్లోజ్ చేసి పడుకునే కాడికి బ్రహ్మముహూర్త కాలానికి ప్రారంభిస్తున్నారు. హ్మ్. బ్రహ్మముహూర్త కాలాన్ని ప్రారంభించి ఒకప్పుడు టిఫిన్ చేసే టయానికి నిద్రలేస్తున్నారు. నిద్రలేసి మళ్ళీ మిద్దె మీదకి వెళ్ళి పండ్లు దోమతో మళ్ళీ మాట్లాడుతూ తిరుగుతున్నారు. మరి ఇప్పుడు సూర్య నమస్కారాలు ఎక్కడ వీళ్ళు చేస్తే పని చేస్తాయి? హ్మ్. సూర్య నమస్కారం చేసే విధానం గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి నిద్ర లేసే టయానికి నిద్ర స్టార్ట్ చేస్తే సూర్య నమస్కారాలు పర్ఫెక్ట్గా ఎవరు చేయగలరు? అలా అందరూ కాదులేండి. మరి విలేజ్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. హ్మ్. మరి అవును. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయేసి ఈ ఫోన్ల ప్రభావం ఎక్కువైపోయేసి హ్మ్. దైవికమైన కార్యక్రమాలను సక్రమ స్థితిలో చేసుకోలేని పరిస్థితికి అయితే సమాజం వచ్చేసింది.